సింగరేణి కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి బీమా పథకాన్ని ప్రారంభించిన ఆయన కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రంగా ఉండే తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు. ఏడాదికి 70,000 కోట్లకు పైగా అప్పులు కట్టాల్సి వచ్చిందని అన్నారు. హరీష్ రావుకు మెదడు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు ఒకటేనని రేవంత్ ఆరోపించారు. తమదైన పాత్రను పోషించిన సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నాటి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. చాలా వరకు ఆ సంస్థ మనుగడ, సంస్థకు సంబంధించిన ఖనిజ నిక్షేపాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఆనాటి ప్రభుత్వం నిలువరించలేదు. ఆ ప్రభుత్వంతో కుమ్మక్కై పరోక్షంగా సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ సహకరిస్తూ ముందుకెళ్ళారు. అందుకే ఈరోజు గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలనే కాదు, గత పాలకులు 10 సంవత్సరాలలో సృష్టించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ తద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరిగే విధంగా మా కార్యాచరణ తీసుకున్నాము. రాష్ట్రం ఏర్పడ్డ రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ 6,000 కోట్ల రూపాయలు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు. 1,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాళా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు. అందుకే మన ఎక్కడో చెప్పిన తూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు అయితే అన్నారంలో వేయాలంట, అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్ అయితే నీళ్ళు కిందకు వదులుతారంట, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తాంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ. మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందకు వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి అయితే అందులో పోసి, అందులో నుంచి అయితే ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 1,00,000 కోట్లు మింగి ఇవాళ మొత్తం కుంగిపోయిందని ఎట్లా బాగు చేయాలని దానికి సలహా చెప్పరు. పూర్వం రా చూసేద్దామంటే రారు. 80,000 పుస్తకాలు చదివిన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువంత ఏందో చూడు, ఇక పరీక్షలు అవుతున్నాయి ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు. వచ్చిన వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే. ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమడిగిండ్రు మిమ్మల్ని? పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగారు. అంతకు మించి ఏమన్నా అడిగారా? ఏం అడగలే కదా. మోడీ గారు కృషి చేయమని అడిగిన వాళ్ళు లేదు కదా. పండించిన పంట గిట్టుబాటు ధర అడిగితే ఇవ్వక ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను మన్నగాల్చి చంపుతారు మీరు కిషన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉన్నావు, తెలంగాణకి ఏం తెచ్చినావు చెప్పు. నువ్వు అదనంగా హైదరాబాద్లో వరదలు వచ్చి మునిగిపోతే నువ్వు కేంద్ర మంత్రిగా ఏమిచ్చినావో చెప్పు. ఏం చూసి మీకు ఎన్నికలలో ఓటు వేయాలి? మీకు కేసీఆర్కు ఏం తేడా ఉంది? 10 ఏళ్ళు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు. మీరు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం